వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంత నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. మహానది క్షేత్రంలో వైభవంగా పల్లకి సేవ. శ్రీశైలంలో భక్తుల ఆగ్రహం, చేతకాని ఈవో డౌన్ డౌన్ నినాదాలు. మున్సిపల్ చరిత్రలో 102 కోట్ల బడ్జెట్. నంద్యాల అభివృద్ధికి భారీ నిధులు. ఫారూక్ చొరవతో అభివృద్ధి స్పీడ్. మహిళలకు 23 లక్షల రూపాయల రుణాల పంపిణీ. నంద్యాలలో మహిళా ఆర్థిక సాధికారత. గుంటూరులో ఫుడ్ సేఫ్టీ దాడులు. 50 కేజీల మాంసం స్వాధీనం. NH-44 పై కంటైనర్ లారీ దగ్ధం. డ్రైవర్ కు తప్పిన ప్రాణాపాయం. శ్రీశైలం దేవాలయంలోని క్యూ లైన్ లో భక్తుల ఆర్తనాదాలు. సోషల్ మీడియాపై చంద్రబాబు వార్నింగ్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చర్యలు. రాయదుర్గంలో జ్యువెలరీ షాప్ చోరీ. 2 కిలోల వెండి ఆభరణాలు మాయం. సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామ శివార్లో అక్రమసార బట్టిపై పోలీసుల దాడులు. నిజామాబాద్ లో ఎన్నికల హిట్. 3000 పోలీసులు బందోబస్తు. ఇక డీటెయిల్స్ చూస్తే మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకి సేవ భక్తులు కన్నుల పండుగగా జరిగింది. శ్రీ కామేశ్వరి దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులను పుష్పాలంకరణతో పల్లకిలో ఊరేగించారు. గణపతి పూజ, అలంకార హారతుల అనంతరం ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించి యాగశాలకు చేర్చారు. రాత్రి 9:30 ఏకాంత సేవ పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీశైలంలో శివస్వాములు భక్తులు ఆందోళనకు దిగారు. చేతగాని ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో ఉన్నప్పటికీ దర్శనం జరగకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల అభివృద్ధికి వచ్చే 3 నెలల్లో 100 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ తీసుకురానున్నట్లు మంత్రి NMD ఫారూక్ తెలిపారు. మున్సిపల్ చరిత్రలో తొలిసారి 102 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 26-27 సంబంధించిన బడ్జెట్ ని గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో గౌరవ కౌన్సిల్ సభ్యుల అందరి అభిప్రాయంతో ఆమోదించడం జరుగుతుంది. థాంక్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల కౌన్సిల్ హాల్ లో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. చైర్పర్సన్ గారి అధ్యక్షతన, కమిషనర్ గారి పర్యవేక్షణలో బడ్జెట్ ప్రవేశపెట్టింది రమ్య మేడం గారు. నిజంగా కూడా నంద్యాల 126 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా 100 కోట్లు దాటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా అది శుభ పరిణామం. 100 కోట్లు దాటి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతి ఒక్కరూ మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగింది. అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఈ 2 సంవత్సరాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 15th ఫైనాన్స్ అయితేమి ఎస్టిమేషన్ కంటే కూడా ఎక్కువ రావడం జరిగింది. అలాగే మంత్రి గారు నంద్యాల పట్టణానికి దాదాపు 100 కోట్లు తొందరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పారని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. 100 కోట్లతో నంద్యాలను నిజంగా అద్భుతంగా మలచొచ్చు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఈసారి ఎక్కువ కేటాయించారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా మన డంప్ యార్డ్ కూడా చాలా నీట్ గా తయారు చేశారు. దానికి కూడా ఫండ్స్ బాగా కేటాయించారు. నిజంగా కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎంఈ గారైతేమి, అధికారులు అయితేమి అందరూ కూడా బాగానే పాటుపడ్డారు. నంద్యాల పట్టణంలోని శిల్ప సేవా సమితిలో చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి ఆధ్వర్యంలో అతి తక్కువ వడ్డీతో రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన 140 మంది మహిళలకు సుమారు 23 లక్షల రూపాయల రుణాలు అందజేశారు. ఈ రుణాలు మహిళలు వ్యాపారాలు విస్తరించుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణమ్మ, మేనేజర్ హరిలీల, సేవా సమితి సభ్యులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇట్లాంటి 18,000 కూడా దండి తీసుకోలేకమ్మా, బాగా వ్యాపారం చేసుకోలేకమ్మా అని చెప్పేసి మీరు కార్యక్రమాలు ప్రారంభిస్తారు డబ్బు పడేందుకు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఉద్దేశించి డైరెక్టర్ అయిన శ్రీమతి పూర్ణిమ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ మంచి అవకాశము మనకందరికి కలగజేసిన మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మేము వేస్ట్ చేయకుండా ఆ చీరల బిజినెస్ గా దానికి ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడికి వచ్చేసిన మేడం గారికి థ్యాంక్ యూ మేడం, మీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ఈ యొక్క సభాపరకంగా నమస్కారం చెప్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతి పైసా మా ఎడ్యుకేషన్స్కు, మా యొక్క ఫ్యామిలీ కాకుండా మేమంటూ కొంచెం గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది మేడం. సో రియల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అంటే మంచిగా ఉందన్నమాట. మేము ఎక్కడికైనా ఇంట్రెస్ట్ తీసుకొని అది సో మెనీ టైమ్స్ ఇంకా అంటే మా సంపాదన అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. తక్కువ పైసతో మాకు మంచిగా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇది నేను 3rd టైం తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. చాలా థ్యాంక్ యూ. గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బిస్మిల్లా రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అధికారులు సుమారు 50 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో NH44 జాతీయ రహదారిపై కంటైనర్ లారీకి మంటలు చెలరేగాయి. లోడ్తో వెళ్తుండగా కొరియర్ కంటైనర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం దేవాలయంలో క్యూ లైన్ లో భక్తుల ఆర్తనాదాలు వ్యక్తమయ్యాయి. ఉదయం నుంచే దర్శనం కోసం పడిగాపులు కాస్తూ గేట్లు తెరవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్తామంటూ నిస్సహాయ స్థితిలో భక్తులు ఆందోళనకు దిగారు. పాలకమున్న శ్రీశైల దేవతను శ్రీశైలం పాలన స్వామి కోరుకుంటూ మీతోనే 2 నిమిషాలు మాట్లాడతాం స్వామి. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్గా నీళ్ళు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్ళు అది ఇస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు దర్శనం తొందరగా వేసుకొని పోదామని. ఇంతవరకు ఏమి ఇలా పాలక మండలి, ఏమి సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వారిని వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం. అవసరమైతే ప్రత్యేకమైన చట్టం కూడా చేస్తాం. అదే మరి 16 years కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి హోంవర్క్ చేసి అది కూడా తీసుకొస్తే ఎక్కడ కూడా ఇష్టానుసారంగా విచ్చలబెడతనం మాత్రం ఉండడానికి వీల్లేదు. You regulate, you control. Yes, sir. We'll take up awareness programs in a campaign mode, sir. అంటే మీరు ఒక్కసారి చేయడం కాకుండా కంటిన్యూగా ఒక ర్యాలీనో, ఒక మీటింగ్ లో, ఒక అవేర్నెస్, ఒక డెమాన్స్ట్రేటివ్, ఒక యాక్షన్ తీసుకుంటానే రావాలి. మీడియాలో కూడా వస్తా ఉంటే కొంచెం భయం వస్తుంది.
We'll prepare plan of action and we'll take up. యా. Yes, thank you. రాయదుర్గంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సయ్యద్ జ్యువెలరీ షాప్ లోకి చొరబడి 5 దుండగులు 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. బంగారు ఆభరణాల లాకర్ తెరుచుకోకపోవడంతో భారీ నష్టం తప్పింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామ శివారులో అక్రమసార బట్టిపై పోలీసులు దాడి చేశారు. ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి రామ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేసి 8 డ్రమ్ముల్లో నిల్వ చేసిన సుమారు 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 7 లీటర్ల సారాను సీజ్ చేసి బట్టి నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బెల్లపోటు సార్ అది. అది సార్ అక్కడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డిలో పోలింగ్ కేంద్రాలు సిద్ధం. ఎన్నికల సామాగ్రి తరలింపు కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3000 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే నీకు చెప్దామని మళ్ళీ ఫీల్ అయితే వీడియోలో ఒకసారి రైట్లకి
చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.